తెలంగాణ ప్రాంత ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా గడిచిన 10 సంవత్సరాల్లో పేదల ఇండ్ల నిర్మాణం జరగలేదు. దీంతో ఇండ్ల నిర్మాణానికి ప్రజల నుండి భారీ ఎత్తున డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన ఇండ్లను మంజూరు చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మంత్రి పొంగులేటి ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరు మంత్రులు కలిసి కరీంనగర్ వెళ్లారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత జరిగిన సమావేశంలో కూడా మంత్రి పొంగులేటి హౌసింగ్కు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులు పెద్దగా ఏమీ లేవని చెప్పారు. ప్రతిపక్షాలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. దావోసులో ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లడం వల్లే పెట్టుబడిదారులకు నమ్మకం కుదిరిందన్నారు. పెట్టుబడుల కేరాఫ్గా తెలంగాణ రాష్ట్రం మారింది అంటే ఇవాళ దావోస్లో జరిగినట్టు ఒప్పందాల్లో మనకు వస్తున్నటువంటి దాదాపు 1,78,950 కోట్లు రాష్ట్రానికి పెట్టుబడులుగా వస్తున్నాయంటే ఇది తెలంగాణలో ఒక చరిత్ర. పెట్టుబడులు రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైనటువంటి విషయం దావోస్ వేదికగా మరొకసారి రుజువైనటువంటి సందర్భం. ఈ సందర్భం మిత్రులారా, పెట్టుబడుల కోసం సంవత్సర కాలంగా పోయిన సంవత్సరం దావోస్లో దాదాపు 40,000 పైచిలకు పెట్టుబడులు తెస్తే ఆ మరుసటి రోజు నుంచే ఒక విజయం దూరదృష్టి కలిగినటువంటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాలంగా వివరచన చేసి ఇవాళ దాదాపు 1,78,000 కోట్లు పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయంటే సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మంత్రులు చేసిన కృషి ఫలితం. 1,75,000 కోట్ల పెట్టుబడి తెలంగాణ కంటే ఆషామాషి కాదు. 78,000 కోట్ల పైచిలకు 950 కోట్లు. 1,78,950 కోట్లు పెట్టుబడులు రావడం, అదే గత ఏడాది దాదాపు 40,232 కోట్లు రాష్ట్రం రావడం, దాంట్లో దాదాపు హరీష్ రావు కేటీఆర్కు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2 రాష్ట్రాల మధ్య జల వివాదం సృష్టించాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. మిగులు జలాలు, నదులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పోతిరెడ్డిపాడుతో పాటు రాయలసీమ ప్రాజెక్టులు చేపడితే సైలెంట్గా ఉన్నారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ చర్చించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. కేటీఆర్ కు రోజుకు ఒక సమస్య మీడియా కోసం రావడం అనేది విడ్డూరం. ఈ రోజు పోలవరం నుంచి బనకచెర్లకు సంబంధించిన అంశంలో మొన్ననే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి గాని, గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ కు సంబంధించిన సమావేశాల్లో ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి అనుమతులు సిడబ్ల్యూసీ నుంచి గాని, ఎపెక్స్ కౌన్సిల్ నుంచి గాని, గోదావరి గాని లేదంటే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ల నుంచి రాలే. కానీ అప్పుడే అదేదో జరిగిపోయినట్టు, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నట్టు ప్రశ్నలు సంధించడం అనేది అవివేకం. మీ కాలంలో మాదిరిగా ఏ విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ పనులు జరుగుతుంటే కూల్ గా ఉండి ఆ రోజు ప్రశ్నించలేకపోయినరో అలా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. లేదంటే రాయలసీమ ఎత్తిపోతల పథకంకు అనుమతులు లేకున్నా ఆ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు కూల్ గా ఉన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్రతి అంశంలో ఈరోజు కూలంకుషంగా అటు ముఖ్యమంత్రి గారు, ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్న మాట వాస్తవం. లేని జలజగడాలను తీసుకొచ్చి ఇరు రాష్ట్రాల మధ్యన మళ్లీ వైరుధ్యాలను పెంచే కుట్ర ఈరోజు బీఆర్ఎస్ చేస్తున్నది. అటువైపు జగన్ కు, ఇటువైపు మీకు ఏ విధంగా రాజకీయంగా ఉపయోగపడుతుందో ఆ అంశాలను తెరలేపుతున్నది మరి మీరా నేరుగా మీ సారా తెలియదు. కానీ ఇలాంటి పనికిమాలిని మానుకుంటే మంచిది. ఎవరు పర్యావరణ అనుమతులు ఇచ్చిండ్రు, ఎవరు నీటి వినియోగ అనుమతులు ఇచ్చిండ్రు, ఇప్పటికీ మిగులు జలాల మీద చర్చ జరుగుతూనే ఉంది. ఉభయ నదుల యొక్క సమస్యల మీద నిరంతరం సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. మీ అజ్ఞానం వల్ల జరిగిన కొన్ని సంఘటనలను ఇప్పటికీ వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే దాని దగ్గర
తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇది తగుదునమ్మా అని చెప్పి 1 year లో కానీ అప్పుడే బనకచెర్ల ఏదో డైవర్షన్ స్కీమ్ అయిపోయింది గోదావరి నుంచి కృష్ణా కానీ, లేదంటే తుంగభద్రకు సంబంధించి కర్ణాటక ఏపీ వాడుకుంటున్నాయని ఇలాంటి పనికి మాలిన స్టేట్మెంట్స్ ఇవ్వడం బంద్ చేసుకోండి. కేటీఆర్ కేసీఆర్ కడుపు మంట తగ్గేందుకు ఈనో ప్యాకెట్లను పంపుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దావోస్ పర్యటనలో 1,78,950 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, రైజింగ్ తెలంగాణ బృందానికి తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక కడుపు మంటతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే వారి కడుపు మంట తగ్గి జీర్ణ వ్యవస్థ మెరుగుపడేందుకు డైజెస్ట్ ది గ్రోత్ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తూ కేటీఆర్ కేసీఆర్లకు ఈనో ప్యాకెట్లు కొరియర్ చేస్తున్నారని చెప్పారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి 1,78,950 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చి రైజింగ్ తెలంగాణకి ఒక డైరెక్షన్ గా ఒక గేమ్ చేంజర్ లెక్క వ్యవహరించి ముందున్న తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారికి, రైజింగ్ తెలంగాణ యావత్ బృందానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి పక్షాన, విద్యార్థుల పక్షాన, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న యువత పక్షాన ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక డెవలప్మెంట్ ని, మేము ఏదైతే ఇస్తా అన్న గ్యారంటీని ఇంప్లిమెంట్ చేస్తుంటే దీన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఒక కడుపు మంటతోటి దీనిపైన విషం జిమ్మే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నారు. వారి యొక్క కడుపు మంట తగ్గాలి, వారి యొక్క జీర్ణించుకునే తత్వం పెరగాలనే ఉద్దేశంతో డైజెస్ట్ ద గ్రోత్ అనే ఒక క్యాంపెయిన్ రన్ స్టార్ట్ చేస్తూ ఈరోజు ఈనో బాక్స్ ని, ఈనో ప్యాకెట్లని కల్వకుంట్ల తారక రామారావు గారింటికి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారింటికి నేను కొరియర్ చేస్తున్నా. అదేవిధంగా వారి కడుపు మంట, అదేవిధంగా మనం చేస్తున్న డెవలప్మెంట్ తట్టుకోలేక, జీర్ణించుకోలేక వారు చేస్తున్న దాన్ని జీర్ణించుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఈనో డబ్బాల్ని, ఈనో ప్యాకెట్లని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారింటికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే జీర్ణించుకోలేకపోతున్నారో వారికి కొరియర్ చేయండి. కనీసము మనం చేస్తున్న డెవలప్మెంట్ ని, జీర్ణించుకునే తత్వాన్ని ఈనో ప్యాకెట్ల ద్వారా వారు కొంచెమన్నా జీర్ణించుకుంటారు. దానితో పాటు మేము చేస్తున్న సంక్షేమాన్ని తట్టుకోలేక నోటికొచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాకు గండిపడే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ సర్కార్ బనకచెర్ల రెగ్యులేటర్ ద్వారా పెన్నా డెల్టాకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్న రేవంత్ సర్కార్ మౌనంగా చూస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ, ఆ శాఖ అధికారులకు యొక్క అలసత్వం వల్ల రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ గాని, ఇటు కర్ణాటక గాని పెద్ద ఎత్తున గోదావరి జలాలను తరలించే ప్రయత్నం ఇటు ఆంధ్రప్రదేశ్ చేస్తుందని, తుంగభద్ర నదీ జలాలను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లు కొత్త ప్రాజెక్టులు కట్టి నీళ్లు తరలించుకుపోయే ప్రయత్నం పతాక శీర్షికన వార్తలు వస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. 200 టీఎంసీలను బంకచెర్ల ద్వారా పెన్నా బేసిన్ కు, రాయలసీమ ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తా ఉంది. యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతా ఉంది. మనకు హక్కుగా రావాల్సినటువంటివి, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే తెలంగాణకు 968 టీఎంసీలను గోదావరి జలాల్లో కేటాయించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, కాళేశ్వరం 30 టీఎంసీ, డాక్టర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్ట్, ఈ 4 ప్రాజెక్టులు మన అక్కడ పెండింగ్ లోనే పెట్టింది. మన ప్రభుత్వం నిద్రపోతా ఉంది. ఈ ప్రాజెక్టులకు అనుమతి సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం 13 నెలల కాలంలో విఫలమైతా ఉంది. ఏ అనుమతి లేకుండా గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని పోతా ఉంది. ఏం చేస్తుండ్రు ముఖ్యమంత్రి, ఏం చేస్తుండ్రు నీటిపారుదల శాఖ మంత్రి, ఏం చేస్తుండ్రు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక ఉత్తరం రాసి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి ప్రధానమంత్రిని కలిసి
ఈ ప్రాజెక్ట్ ఆపాలని చెప్పాల్సిన సోయి ముఖ్యమంత్రి గారు. రుణమాఫీ విషయంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వాస్తవాలు అంగీకరించారని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. రుణమాఫీ అందరికీ జరగలేదని కొన్ని నెలలుగా తమ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావులతో పాటు తామందరం కూడా చెబుతూ వస్తున్నామన్నారు. ప్రజలు సైతం గగ్గోలు పెడుతున్నారు, కానీ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ తమపై ప్రతిదాడికి పూనుకుని అందరినీ దబాయిస్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు అందరూ మంత్రులు అబద్ధాలతో ప్రజలను నమ్మించారని అన్నారు. దామోదర రాజనరసింహ గారు నేరేడుగుంటలో పాల్గొంటూ ఒక విషయాన్ని ఒప్పుకున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే గత సంవత్సర కాలంగా డిసెంబర్ 9న అన్ని ఇస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు, సోనియా గాంధీ గారు చెప్పారు. 9 గ్యారంటీలు డిసెంబర్ 9, 2024 నుంచి అమలు అవుతాయి అని చెప్పి అందరు చెప్పారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఫస్ట్ సంతకం వాటి మీద అని చెప్పి. కానీ ఏది కూడా 9కి కాలేదు. ఒక బస్సు తప్పించి, ఉచిత బస్సు తప్పించి ఏది ఇవ్వలేదు. మేము పార్లమెంట్ ఎలక్షన్ ముందు చెప్పినాం, ఇస్తే ఇయ్యలేరు, మీరు ప్రజలను వంచిర్రు, మోసం చేసిర్రు అని చెప్పి మేము చెప్పినాం. మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు చాలా ప్రెస్ మీట్లలో ప్రభుత్వం మోసం చేసింది, ప్రజలను 6 గ్యారంటీల పేరుతో మోసం చేసింది, హామీలు డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదని చెప్పి చెప్తూ వచ్చింది. కానీ ప్రజలు కూడా చాలా మంది అడిగారు. కానీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దబాయించారు. రుణమాఫీ మొత్తం అయిపోయింది, రైతు బంధు అందరికీ ఇచ్చినాం, ఇంకా ఏది పెండింగ్ లో లేదు, మేము ఇయ్యాల్సి అన్ని ఇచ్చేసినామని చెప్పి ప్రకటించుకున్నారు. మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు నిన్న ఎందుకు ఒప్పుకున్నట్టు అట్లా? ఇంకా 50% మందికి రుణమాఫీ చేయాల్సిన ఉంది, మేము చేయలేకపోయినాం సగం మందికి అని దామోదర రాజనరసింహ. శాంతి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ముందుకు సాగడమే కాకుండా యువత రాజకీయాల్లోకి వచ్చేలా తమ పార్టీ ప్రోత్సహిస్తుందని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలుకర రవికుమార్ స్పష్టం చేశారు. పార్టీ విధి విధానాలు ప్రకటించేందుకు నగరంలో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. త్వరలోనే జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులను ఎంచుకుంటామని తెలిపారు. అభివృద్ధి, ఐక్యత, వ్యవసాయంతో పాటు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు తోడ్పాటు అందించడం తమ పార్టీ ఎజెండా అన్నారు. రాష్ట్ర ప్రజలకు మార్గదర్శనం చేస్తూ సరైన నాయకత్వం సూచించే దిశగా ముందుకు సాగుతామన్నారు. అబద్ధపు హామీల గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని అన్నారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అన్నారు. అయితే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని అన్నారు. ఈ తెలంగాణ ప్రజలను ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా మేల్కొల్పటానికే ఈ పార్టీ ఆవిర్భించిందని ఈ యొక్క జెండాను ఈ దినము విడుదల చేస్తూ, మొదటిగా ధైర్యము, శక్తి, సామాజిక మార్పు, రెండవదిగా శాంతి, ఐక్యత, మూడవదిగా అభివృద్ధి, సమానత్వంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఉండాలని మేము ముందుకు వెళుతున్నాం. రానున్న తరంలో, రానున్న కాలంలో ఈ తెలంగాణ ప్రజా రాజ్యాన్ని, పార్టీని అనేక ప్రాంతాలను విస్తరింపబడ చేసి రానున్న అనేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని తెలియజేస్తూ, అందరికీ సమానత్వం లేని ఈ పరిపాలన, ఈ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను మభ్యపెట్టి, గత ప్రభుత్వము సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను మభ్యపెట్టి 10 సంవత్సరాలు పరిపాలన చేసి అధికారం కోల్పోయి మరొక నూతన ప్రభుత్వము అధికారంలో వచ్చిన ఇది కూడా మళ్ళీ సంక్షేమ పథకాల ద్వారా మనుషులను మభ్యపెడుతూ కాలం గడుస్తూ ఈ 11 నెలలు గడుస్తున్నా 2023 సెప్టెంబర్ 17 తుక్కుగూడలో జరిగిన విజయవేణి సభలో ఏం వాగ్దానాలు ఇచ్చారు? ఆ తెలంగాణలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో యువతి దారుణ హత్యకు గురైంది. కొందరు గుర్తు తెలియని దుండగులు 25 ఏళ్ల యువతిని బండరాళ్లతో కిరాతకంగా కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు హుటాహుటిన
స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 3 గంటలకి మా మేడ్చల్ పిఎస్కు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ఒక మహిళ చనిపోయి పడి ఉన్నది, ఓఆర్ఆర్ నాలా కల్వర్ట్ కింద పడిపోయి ఉన్న సమాచారం మేరకు వచ్చి చూడగా దాదాపు 25 నుంచి 30 ఏళ్ల వయసున్న మహిళ రీసెంట్గా మ్యారీడ్ అయినట్టుగా ఉన్నది. ఆమె చేతులపై పచ్చబొట్లు శ్రీకాంత్ మరియు నరేందర్ అని పచ్చబొట్లు వేసి ఉన్నవి. ఆమెను ఎవరో బండరాయితో చంపి ఆమె పైన కిరోసిన్ లేదా పెట్రోల్ పోసి తగలబెడదామని చూడడం జరిగింది. బట్టలు మొత్తం కాలిపోవడం జరిగింది. ఎటువంటి ఆధారాలు లేకుండా చంపాలనే ప్రయత్నంలో భాగంగా జరిగింది. మా క్లూస్ టీము మరియు మా సిబ్బంది అంతా కూడా ఆధారాల కోసం చూస్తున్నాం. ఆధారాలన్నీ వెరిఫై చేసిన తర్వాత డీటెయిల్స్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా దేవరాజును నియమించారు. ఈ సందర్భంగా ఆయన్ను మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సన్మానించారు. త్వరలో జరగనున్న ఐసీసీ క్రికెట్ టోర్నమెంటుకు భారత జట్టుకు మేనేజర్గా నియమించారు. దేవరాజును వెత్ మారడుపల్లిలోని కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేవరాజును శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 26న నెక్లెస్ రోడ్లో భారత మాతా హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు భూమి పూజ చేశారు. అనంతరం భారత మాతా హారతి ఫౌండేషన్ సభ్యులతో కలిసి కార్యక్రమాల ఏర్పాట్లను కేంద్ర మంత్రి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ కంపెనీలని దావోస్కు తీసుకెళ్లి అక్కడ ఎంఓయూలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానం తనకు ఏమీ అర్థం కావడం లేదని అన్నారు. విదేశాలు ఇతర రాష్ట్రాల నుండి పెట్టుబడులు రావాలని చెప్పారు. దావోస్లో చేసుకున్న ఒప్పందాలు కేవలం పేపర్లకే పరిమితం కాకూడదని, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కావాలని అన్నారు. యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి 141 కోట్ల మంది ఆరాధనైనటువంటి మన భారత మాత, మనల్ని కాపాడుతున్నటువంటి మాత భారత మాత. కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల వారి యొక్క నేతృత్వంలో గత 8 సంవత్సరాల నుంచి కూడా భారత మాత ఆరతి, సప్త ఆరతి సమాజంలో కావలసినటువంటి రైతులు, విద్యార్థులు, సైనికులు అన్ని రకాల ఆరతులు అమ్మవారికి ఇచ్చి అమ్మవారి యొక్క దిష్టి తీసి మమ్మల్ని అందరినీ కాపాడమని, రైతుల్ని, పెద్దవాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండాలని, మహిళల పసుపు కుంకుమను కాపాడాలని, విద్యార్థులకు మంచి విద్య రావాలని, రైతులు మంచి పంటలు పండించాలని, మంచి వర్షాలు రావాలని, సైనికులు మనని కాపాడుతున్నటువంటి సైనికుల యొక్క కుటుంబాలు బాగుండాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన తెలంగాణ రాష్ట్రంలో 1000 డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను వీఆర్ఓ, వీఆర్ఏల ద్వారా కాకుండా బీటెక్, డిప్లొమా, ఐటీఐ, సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులచే డైరెక్ట్ రిక్రూట్మెంట్ టీజీపీఎస్సీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్, విద్యార్హతలు లేనటువంటి వారిచే భర్తీ చేసినట్లయితే భూ సర్వేలలో తప్పులు జరిగే అవకాశం ఉంది అని ఆర్ కృష్ణయ్య అన్నారు. టెక్నికల్ అర్హత కలిగినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులతో భర్తీ చేసినట్లయితే సరైన సర్వేలు లభిస్తాయి అని తెలిపారు. వేలాది మంది విద్యార్థులు కోచింగ్ తీసుకుని నిరుద్యోగులుగా ఉన్నారు అని గుర్తు చేశారు. కాబట్టి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులతో డిప్యూటీ సర్వేయర్ పోస్టులు భర్తీ చేయాలి అని డిమాండ్ చేశారు. మందిగా తరలి రావడం, మరి డిప్యూటీ సర్వే పోస్టులను 1300 ఉంటే మరి 1000 పోస్టులు భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ 1000 పోస్టులు కూడా డిప్లొమా, ఇంజనీరింగ్, బీఈ, అదేవిధంగా ఐఐటి, ఐటీఐ ఇవన్నీ చేసినటువంటి వాళ్లతోని, నైపుణ్యత ఉన్న వాళ్లతోని ఫిలప్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి ఉంది. కానీ
అర్హులైనటువంటి వాళ్ళను పక్కకు పెట్టి విఆర్ఓ వాళ్లకు 10th ఇంటర్ చదివినటువంటి వాళ్లకు ఈ పోస్టులను భర్తీ చేయడం అనేది ఏ రకంగా సాధ్యమవుతుందని చెప్పి నేను మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నా. వీటిని అవకతవకలు జరగకుండా ఇవాళ డాక్టర్ చేసే వృత్తిని ఇవాళ లాయర్లు చేసే విధంగా ఆపరేషన్లు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి మంత్రివర్యులు రెవెన్యూ మినిస్టర్ చేసే పద్ధతి అట్లా ఉంది. డిప్యూటీ సర్వేయర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం 1000 ఖాళీలు ఉన్నట్టు ప్రకటించింది. ఈ పోస్టులను బిటెక్ బిఈ సివిల్స్ చేసిన వాళ్ళతో భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వేలాది మందితోటి ఉస్మాన్ యూనివర్సిటీ లోపల ర్యాలీ ప్రదర్శన జరపడం జరిగింది. ఇబ్బంది పడుతున్నారు. 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంజనీరింగ్ చేశారు, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని కోచింగ్ చేశారు. వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీ చాలా తక్కువ. ఐటీ కంప్యూటర్ అవి చేసిన వాళ్ళకంటే ఫారిన్ అమెరికా పోతారు, ఆస్ట్రేలియా పోతారు, కెనడా పోతారు, ఇంగ్లాండ్ పోతారు. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి విదేశాల్లో అవకాశాలు లేవు. కాబట్టి ఇక్కడనే మన రాష్ట్రంలోనే వీరి సర్వీసెస్ ను వీరి యొక్క ప్రతిభను మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే 1000 పోస్టులు డిప్యూటీ సర్వేయర్ చాలా బల్క్ నోటిఫికేషన్. ఈ పోస్టులను సివిల్ ఇంజనీరింగ్ చేసిన, బీటెక్ చేసిన, బీఈ చేసిన విద్యార్థులకు భర్తీ చేయాలి. లేని పక్షంలో 1 ఇంచు కూడా గవర్నమెంట్ ముందుకు నడవనీయం. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ముందర వాళ్ళలేదు. సరూర్ నగర్ కొత్తపేట అల్గనందా హాస్పిటల్లో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ దోపిడీని నిరసిస్తూ సిపిఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఐడిపిఎల్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. దీనికి ప్రధాన కారణం అధికారుల పర్యవేక్షణ లేకపోవడమేనని సిపిఐ నాయకులు విమర్శించారు. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వాన్ని ప్రజలను లెక్క చేయకుండా ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్ మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులు ఆయా ఆసుపత్రి యాజమాన్యాలపై ప్రేమను చూపిస్తున్నాయని ఆరోపించారు. దాని పర్యవసానమే కొత్తపేట అలకానంద హాస్పిటల్లో కిడ్నీ దందాల వ్యవహారం వెలుగు చూసిందన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ హాస్పిటళ్ల పైన నిరంతరం నిఘాని ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీని సిపిఐ పార్టీగా వాటిపైన కట్టడి చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వము, రాజకీయ వ్యవస్థలు, వ్యాపార సంస్థలు, వ్యాపారస్తులు ఈ హాస్పిటల్ను ఏర్పాటు చేసి వ్యాపారంగా బిజినెస్గా చూసుకుంటూ లాభాలను గడించడానికే ఈ హాస్పిటల్ కడుతున్నారు. కానీ ప్రజలకు నిజంగా సేవ చేయడానికి, ప్రజలకు నిజంగా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మాత్రం ఈ హాస్పిటల్ను కట్టట్లేదని సిపిఐగా భావిస్తూ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉన్నాయి. ఈ ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నటువంటి దోపిడీ పైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దోపిడీ ఐసీయూ బెడ్ అంటారు, ఐసీయూ ఛార్జ్ అంటారు, ఐసీయూ చేసే డాక్టర్కి సపరేట్ ఛార్జ్, బెడ్కు సపరేట్ ఛార్జ్, రూముకు సపరేట్ ఛార్జ్, క్లీనర్కి సపరేట్ ఛార్జ్, ఇంకొక వ్యక్తి వస్తే ఆయనకు సపరేట్ ఛార్జ్. ఈ విధంగా న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడే వారికి అత్యధిక వైద్య చికిత్సలు అందించే నిమిత్తం రెనోవా ఆసుపత్రి నూతనంగా న్యూరోలాజికల్ సైన్స్ విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని రెనోవా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సేవలను ప్రముఖ న్యూరో సర్జన్, మాజీ నిమ్స్ డైరెక్టర్ రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వైద్య రంగంలో వస్తున్న నూతన విధానాలతో రోగులకు మెరుగైన చికిత్సలు అందించగలుగుతున్నట్లు చెప్పారు. రెనోవా ఆసుపత్రి న్యూరో వైద్య సేవలను అందుబాటులోకి తేవడం అభినందనీయమని అన్నారు. ప్రత్యేకమైన వైద్యుల బృందంచే ఈ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి చైర్మన్ శ్రీధర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా న్యూరో వైద్య చికిత్సలకు ఉపయోగించే ఆధునిక యంత్రాలను తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. నా పేరు శ్రీధర్, నేను రెనో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO. 2018లో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మేము ఏ ఏరియాస్లో అయితే వేరే హాస్పిటల్స్ కాన్సన్ట్రేట్ చేయట్లేదో ఆ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేస్తాం. ఒకటి మిడ్ లెవెల్ మల్టీ స్పెషాలిటీ ఇన్ పెరిఫరీస్ ఆఫ్ హైదరాబాద్, రెండోది ఆంకాలజీ కూడా సర్వీసెస్ చాలా అవసరం సిటీకి, మూడోది న్యూరో సైన్సెస్. ఎందుకంటే న్యూరో సైన్సెస్ ఈజ్ ఎ వెరీ స్పెషలైజ్డ్ అండ్ చాలా ఛాలెంజింగ్ డిపార్ట్మెంట్. ఇందులో క్వాలిటీ అండ్ స్కిల్ ఉన్న డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు సిటీలో. కాబట్టి ఇదొక ఏరియా మేము కాన్సన్ట్రేట్ చేసి మంచి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో
ఈ టీం అంతా మీరు చూస్తున్నారు. డాక్టర్ జేఎంకే మూర్తి సార్, అమీర్ బాషా సార్, టీవీఆర్కే మూర్తి సార్, వీళ్ళందరూ 8 to 10 న్యూరో ఫిజిషియన్ సర్జన్. I've been a practicing neurosurgeon from 1967 onwards, and I have seen the birth and growth of this specialty during the past 6 decades. And anyone, a neurosurgeon or a neurologist, would want the best equipment and facilities for practicing their specialty. And I have been around the world and I have seen many centers. I think Sri Sridhar Garu has provided the best equipment that is possible, not only for treating brain tumors, neurological disease and so on, and something like neuromodulation and other things are an evolving specialty and so on. పవర్ సెక్టార్లో ఖాళీగా ఉన్న 4000 పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని గాంధీ భవన్ ముందు నిరసన వ్యక్తం చేశారు నిరుద్యోగులు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 2024లో విడుదల కావాల్సిన విద్యుత్ సంస్థలు టీజీ ట్రాన్స్కో, టీజీ ఎంపీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్లకు సంబంధించి దాదాపు 4000 పోస్టులు ఉన్నాయన్నారు. పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క వివిధ సందర్భాల్లో నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ఆగస్టు 2 నాడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్లో మాది ఫస్ట్ నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తుంది అని పెట్టారు. అక్టోబర్ వచ్చేసరికి ఆ నోటిఫికేషన్ రాలేదు. ఈనాడు పేపర్లో కూడా 3500, 4000 వరకు వేకెన్సీలు ఉన్నాయి, ఈ అక్టోబర్లో వస్తాయి అని ప్రకటించారు. కానీ నోటిఫికేషన్ రాలేదు అక్టోబర్లో. నవంబర్ 21 రోజు గాంధీ భవన్లో మేము బట్టి విక్రమార్క సార్ని కలిసాము. సార్ కూడా వివిధ సందర్భాల్లో ఖమ్మంలో, హైదరాబాద్లో, వరంగల్లో 4000 వరకు పోస్టులు ఉన్నాయి, వస్తాయి, రిలీజ్ అవుతాయి విద్యుత్ సంస్థ